హాయ్, దిస్ ఇస్ సంధ్య. మనం వ్యాయామం ఎందుకు చేయాలి, చేస్తే ఏం జరుగుతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది నేను ఒక మంచి వీడియో చేశాను. వీలైతే ఒక్కసారి వెళ్ళి చూడండి. అయితే ఈ వ్యాయామం చేయడం వల్ల ఎలా మనము వృద్ధాప్యాన్ని పోస్ట్పోన్ చేసుకోగలుగుతున్నాము, అసలు ఎలా రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఎలా బ్యూటీ పెరుగుతుంది, ఎలా బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, అసలు ఏం జరుగుతుంది కంటిన్యూగా వ్యాయామం చేస్తే అనే దానిపైన చైనా శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేశారు. అసలు ఎగ్జాక్ట్గా బాడీలో ఏం జరుగుతుంది, ఎలా ఇంత పెద్ద మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పేసి రీసెర్చ్ చేశారు. అయితే ఆ రీసెర్చ్లో తేలిన విషయం ఏంటంటే, వ్యాయామం చేస్తున్నప్పుడు ఇలా దీర్ఘంగా కంటిన్యూస్గా వ్యాయామం చేయడం వల్ల మన బాడీలోని కిడ్నీలు బీటైన్ అనే ఒక జీవ పదార్థాన్ని రిలీజ్ చేస్తున్నాయంట. ఆ జీవ పదార్థం బాడీ అంతా వ్యాపించి మన బాడీకి కొన్ని సంకేతాలు పంపిస్తుంది. అది రోగ నిరోధక కణాలను యాక్టివ్ చేస్తుంది, వృద్ధాప్యాన్ని రాకుండా నివారించగలుగుతుంది, అలాగే మన బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది, ఫేస్లో బ్యూటీ గ్లో తీసుకొస్తుంది. సో ఇవన్నీ కూడా చేసేది బీటైన్ అనమాట. అరే, ఇంత మ్యాజిక్ ఉందా ఈ బీటైన్లో, ఈ బీటైన్ని మనం మెడిసిన్ ద్వారా ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. సో ఏ మెడిసిన్ ద్వారా కూడా ఈ బీటైన్ పాసిబుల్ కాదు, కానీ కొన్ని ఆహార పదార్థాల వల్ల మనం బీటైన్ని పుట్టించవచ్చు అని కనుక్కున్నారు. ఏంటి ఆహార పదార్థాలు అంటే చెప్పేస్తున్నా. పాలకూర, బీట్రూట్, ఈ రెండు, అలాగే ఇంకో కొన్ని ధాన్యాల వల్ల మనం బీటైన్ని పుట్టించగలమంట బాడీలో. ఇవి తీసుకున్నప్పుడు కిడ్నీలు ఎట్లా అయితే బీటైన్ని రిలీజ్ చేస్తాయో, బాడీలోని ఇతర అవయవాలు కూడా ఈ బీటైన్ని రిలీజ్ చేసి మొత్తం బాడీ అంతటికి సంకేతాలు పంపించి ఈ వాపు దాన్ని నిరోధించగలగడము, వృద్ధాప్యాన్ని పోస్ట్ పోన్ చేయడము, బ్యూటీ, ఇలా ఏదైతే వ్యాయామం ద్వారా ఫలితాలు వస్తున్నాయో ఎగ్జాక్ట్గా అవే ఫలితాలు వీటి ద్వారా కూడా తీసుకురావచ్చు అని చెప్పేసి నిరూపించగలిగారనమాట. సో దానివల్ల వచ్చే ఫలితాలు అదే, బట్ అవి చేయలేని వాళ్ళ కోసం మాత్రమే ఇది. చేయలేని వాళ్ళంటే సర్జరీ లేని వాళ్ళు ఉంటారు, మోకాళ్ళ నొప్పుల వాళ్ళు ఉంటారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరి కోసం ఈ ఆహార పదార్థాలు అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో అది చేస్తూ ఇది కూడా తీసుకుంటే ఇంకా అద్భుతం. అది చేయలేని వాళ్ళు ఇలా కూడా ఆ ఫలితాలను పొందొచ్చు అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారనమాట. సో మళ్ళీ ఆహారమా వ్యాయామమా అని రెండిటికి పోటీ పెడితే మళ్ళీ ఆహారమే గెలిచింది.